ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తల వంచినట్లయితే. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న దేవుడవు, నిత్యము మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, మా కుటుంబాలకి యజమానుడిగా, మా కుటుంబానికి అధిపతిగా, నాయన ప్రభ తండ్రిగా సమస్తము మీరే ఉండి మమ్మల్ని నడిపించండి అయ్యా. నేను ఈ సమయంలో ఎవరైతే నాయన ప్రభ రోగులే ఉన్నారో వారిని స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే నాయన ప్రభ ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభా, నీ కుమార్తెలకు సంవత్సరమైన దయా కిరీటముతో వారిని మీరే తృప్తిపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణములన్నింటినీ కూడా సుఖవంతం చేసి వారి వారి గమ్యాలకు క్షేమకరంగా మీరే వారిని తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని నీ దయగల హస్తాలతో మీరు నడిపించమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగీ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను అనే మాటను మనం చూడొచ్చు. ఈ వాక్యాన్ని మనం చాలా సార్లు చదివాం. మనకు అర్థమైంది, ఇలా అర్థమైందేమోనని నేను అనుకుంటున్నాను. పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. మనకు అర్థమైంది ఇలా. ఈ యొక్క వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా మనలో చాలామంది ఉంటారు. కానీ ఇలా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ కృప అపరిమితంగా ఉంటుందని అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారని నేను అనుకుంటున్నాను. కృప ఇవ్వు అంటే కృప వచ్చేస్తుందా? లేదా తాగుబోతులు, వ్యభిచారులు, దొంగతనాలు చేసేవాళ్ళు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి పాపము ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా, ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా ఉందంటే మీరు వీళ్ళందరి మీదకి కృప రావాలి. కృప పాపి మీద ఉండదు. ఒకవేళ ఆ పాపి మారు మనసు పొందినా సరే, మరి ఎప్పుడు ఆ కృప వస్తుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నీతి ద్వారానే కృప కలుగుతుంది. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చిదిద్దుతామో అప్పుడు కృప మనల్ని ఆవరిస్తుంది. కృపామయుని యొక్క దక్షిణ హస్తాలు మనకు తోడుగా ఉంటాయి. నీ పాపములు ఒప్పుకొని నీవు వెళ్ళుచున్న మార్గము, నేను వెళ్తున్న మార్గము నీతి మార్గములో వెళ్తున్నానా, అవినీతి మార్గములో వెళ్తున్నానని తెలుసుకొని అవినీతి మార్గము గుండా వెళ్లకుండా నీతి మార్గములో నడిస్తే నీ పాపములు నా పాపములన్నీ కూడా యేసయ్య ఏం చేస్తారో తెలుసండి, ఆయన వీపి వెనకాల పారవేసి మనల్ని ఏం చేస్తారంటే ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. ఆ నీతితో మనం ఏమవుతామంటే దేవుని యొక్క కృప ద్వారా నింపబడతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య వచ్చింది పాపులను రక్షించడానికి. మనం నీతి మార్గంలో వెళ్ళట్లేదని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికైనా ఈ భూమి మీదకి వచ్చాడు. కృపతో నింపాలని ఆయన వచ్చాడు. నీతిగా మనం మార్చబడిన తర్వాతనే కృప మనలను వెంబడిస్తుంది. ఉదాహరణకు పొట్టి జక్కయ్య మనందరికీ తెలుసు. ఆయన సుంకపు గుత్తదారుడు, ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇతడు చాలా పాపములు చేసిన వ్యక్తి. అంటే ఆయనకి ఉన్న ట్యాక్సులు విపరీతంగా అనుకున్న దానికన్నా ఎక్కువ ట్యాక్సులు వసూలు చేసి బాగా గడించిన వ్యక్తి ఇతడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అతను ఆ మేడి చెట్టు మీద నుంచి పేరు పెట్టి పిలవగా అతని ఇంటికి యేసు ప్రభువారు వెళ్ళగా వెంటనే పొట్టి జక్కయ్యలో ఉన్నటువంటి పాపములు అన్నీ గుర్తుకొచ్చాయి. ఎవరి దగ్గర అయితే ఎంతెంత పాపం చేసి ఆ యొక్క డబ్బులు తీసుకున్నాడో వారందరికీ 4 రెట్లు రిటర్న్ ఇచ్చేశాడు. అప్పుడు అతడు ఏమయ్యాడంటే పాపములు విడిచిపెట్టిన తర్వాత, దేవుని అంగీకరించిన తర్వాత, అతడు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత ప్రభు కృపగల హస్తాలతో అంటాడు, కృపగల మాట అంటాడు. ఏమంటాడంటే, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడే ఇతని ఇంటికి రక్షణ వచ్చినదని
ప్రభు మాట్లాడినట్లుగా మనం లోకాసువార్త 19వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూడొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా వారు ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన నశించినది ఎవరు అంటే మనల్ని వెతికి రక్షించి ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన తర్వాతనే మనకు కృపకు అర్హులం అవుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన అందరిని ఆయన కృపగల హస్తాలతో నీతిమంతులుగా తీర్చి ఆయన కృపకు పాత్రులు చేయును గాక.